కేటాయింపులు జరిపినట్టయితే మేం ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సంపద క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అవసరమైన సెక్షన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సమస్యలు తీరడం కానీ వారు కోరుకున్నటువంటి వనరు లభించడం కానీ జరుగుతుంది. నేనేమో గుడ్డిగా అందరికీ అన్ని పనిచేసేయండి రాష్ట్రానికి ఆదాయం ఉండొద్దని అనేటటువంటి వ్యక్తిని కాదు. సంపద సృష్టించాలి, ప్రజలకు పంచాలి, తద్వారా ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి, అభివృద్ధి కూడా చూసుకోవాలి. సో సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయి, ప్రజలు మంచిగుండే మార్గాలు ఏమున్నాయి, వాటికి మాత్రమే ఈ 2,23 కోట్లు మేము కేటాయించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇదేదో ఆకాశంలోకి లూలిపడ్డాయి కాదు, జాగృతి ప్రత్యేక కోరికలు కావు, ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికలలో ఇచ్చినటువంటి మాటలు. అన్నిటికన్నా ముఖ్యం వైద్యానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అరిగోసపడుతున్నాం. ఒక మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి ఇంట్లో ఎవ్వరికి చిన్న రోగం వచ్చి 5 రోజులు హాస్పిటల్లో ఉంటే మొత్తం దాచిపెట్టుకున్న పైసలన్నీ కూడా పోయేటటువంటి పరిస్థితి, ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో వైద్యానికి ఖచ్చితంగా మంచి కేటాయింపులు చేయాలి. మినిమం 15% వైద్యానికి ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైద్యానికి మనం జాగృతి ప్రజా బడ్జెట్లో 25,000 కోట్లను కేటాయిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యకు ప్రభుత్వ బడులు ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్తో పాటు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఇస్తుందో ఆ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లు ఉన్నాయి. అవి ఆపడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటితో పాటు వసతులు క్రియేట్ చేయడం కోసం విద్యకు మంచి పెద్దపీట వేసి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యకు ప్రత్యేకించి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలను ఇమీడియట్గా వాళ్ళు సమాజానికి పనికొస్తారు, హెల్ప్ అవుతారు కాబట్టి వారికి మరి 10,000 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సంపద సృష్టించాలని చెప్పి మనం ఏదైతే చెప్పినామో అందులో చాలా ముఖ్యమైనటువంటి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. వాళ్ళు కట్టే ట్యాక్సే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కట్టే ట్యాక్సే మనకు మొత్తం జిఎస్టీ రూపంలో కానీ మనకు వచ్చేటటువంటి ఆదాయం రూపంలో కానీ వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అనేకం పెండింగ్ పెట్టిండ్రు. పరిశ్రమల్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కరెంటు సరిగ్గా ఇస్తలేదు, వాళ్ళకి నీళ్లు సరిగ్గా ఇస్తలేరు. కాబట్టి ఓవరాల్గా ఎంఎస్ఎంఈలకు కలిపి 10,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇవ్వకుండా మరి ప్రభుత్వం కంప్లీట్గా వారిని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో పిల్లలకు ఏదైతే 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం ఇస్తామన్నారో ఈ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెన్షన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇక సోనియమ్మ బర్త్డే రోజు పెంచుతామని ముఖ్యమంత్రి గారు చెప్పి 3 ఏళ్ళు దాటుతుంది. మళ్ళీ సోనియమ్మ బర్త్డే రావాలంటే 8 నెలలు పడుతుంది. ఆ లోపల ఆల్రెడీ అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ పెంచుతారని చెప్పి ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, మరి వికలాంగులు ఎదురు చూస్తున్నారు. అన్ని రకాల వర్గాలు కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పెంచాల్సిన పెన్షన్కి 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు, ఒగ్గుడోలు కళాకారులు కావచ్చు, తెలంగాణ సాంప్రదాయ కళాకారులు కావచ్చు, వారి పక్షాన జాగృతి పోరాటం చేస్తున్నది. మేము పదే చెప్పినాం, మీరు కేవలం వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 ఇచ్చేటటువంటి సౌకర్యం ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పినాం. అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20 నుంచి 25 మందికి ఈ పెన్షన్ బెనిఫిట్ అవుతుంది. దానికి గాను 5,000 కోట్ల రూపాయలు ప్రజా కళాకారులకు పెట్టాలని చెప్పి జాగృతి బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఆడబిడ్డలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినరో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి సరిపడా పెట్టాలని చెప్పి జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. ఓవరాల్గా కట్టాల్సినటువంటి ఇండ్లు ఇంకా 8 లక్షలు పెండింగ్ ఉన్నాయి. 5 లక్షల ఇండ్లకు డబ్బులు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పే పోయిన ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం కూడా మరి సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పి పేదవాళ్ళని ఆశ పెడుతున్నారు. చివరి సంవత్సరానికి వస్తుందో రాదే అనే అనుమానం మనందరికి కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్లోనే 8 లక్షల ఇండ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ జాగృతి తరఫున మేము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం.
అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మనందరం ఇట్లా ఫ్రీగా తెలంగాణలో మాట్లాడుకోవడానికి, మా తెలంగాణ అయ్యగారులు వచ్చి ఇట్లా పంచాంగ శ్రవణం చేయడానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి మరి కారణభూతులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అనేక మాటలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 250 గజాల ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు, అమరవీరుల కుటుంబానికి 25,000 ఇస్తామన్నారు. మరి ఉద్యమకారులకు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, మనందరికీ పేదవాడి బండి, ఎక్కడికి పోయినా సౌకర్యంగా ఉండేటటువంటి బండి. ఆటో డ్రైవర్లకు అనేక మాటలు ఇచ్చిండ్రు. వారి సంక్షేమానికి నెలకు 12,000 ఇస్తామన్న దానికి 100 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ నుండి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తే చదువుకోవడానికి ఈజీగా అవుతుందని చెప్పిండ్రు. కానీ కొంతమందికే ప్రపోజ్ చేసినట్టుగా మొన్న ముఖ్యమంత్రి గారి ప్రకటనలో చూసినాం. కాబట్టి 18 సంవత్సరాల నుంచి నిండిన తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు మీరు ఇవ్వాలంటే ఈ బడ్జెట్లో, తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు స్కూటీలకు ఇవ్వాలని చెప్పి మేము ప్రవేశపెడతా ఉన్నాం. అట్లనే కౌలు రైతులకు, సగటు భూమి ఓనర్ ఎవరైతే ఉంటారో రైతుతో పాటు మరి కౌలు రైతులకు కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కౌలు రైతులకు 35,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యంగ్స్టర్స్, యువత, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రాజీవ్ యువ వికాసం కింద అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తే అందరు పెట్టుకున్నారు. మనిషికి 5 లక్షలు ఇస్తాం, మీరు ఏదైనా చేసుకోవచ్చు అన్నారు. ఎంతమంది పెట్టుకున్నారు అప్లికేషన్లు? 16 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. మరి వాళ్ళని పక్కకు పెట్టేస్తుంది ప్రభుత్వం తప్పితే బడ్జెట్లో రూపాయి పెడతలేదు. ఈ 16 లక్షల మందికి బెనిఫిట్ కావాలంటే 5,000 కోట్ల రూపాయలు మేము ప్రజా బడ్జెట్లో ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా బీసీ బిడ్డలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చిండ్రు. ఆ 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మరి ఎస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి రాజ్యాంగం మనకు చెప్పేటటువంటి హక్కుగా ఏదైతే వస్తూ ఉందో 18,000 కోట్ల రూపాయలు ఎస్సీస్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గమనిస్తూ ఉన్నాం, గత 2 బడ్జెట్లలో కూడా మీరు దళితులకు సంబంధించి బడ్జెట్ తగ్గించిండ్రు. చేసినటువంటి కేటాయింపులు కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఎవరు చూస్తలేరు అనుకోవద్దు, జాగృతి నాయకులు, కార్యకర్తలను గమనిస్తున్నాం. మీ విషయాన్ని ప్రతి ఊర్లో కూడా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలను ఎస్సీస్కి సంబంధించి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఎస్టీస్కి, ఆదివాసీలకు, బంజారాలకు కలిపి ఏదైతే బడ్జెట్ పెడతారో వారికి హక్కుభుక్తంగా రావాల్సిన 10,000 కోట్ల రూపాయలని కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మేము చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా కలిపి మరి 2,23,00,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే మీరు ఏదైతే 3,23,00,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టాలనుకున్నారో అందులో ఇంకొక 1,00,000 రూపాయలు మీరు అప్పులు కట్టుకోవడానికి, మీరు అనుకున్న కొత్త కార్యక్రమాలు చేసుకోవడానికి ఇంకా 1,00,000 కోట్ల రూపాయలు మిగిలే ఉంటాయి. కాబట్టి దాంట్లో మీరు మీ కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెట్టుకొని పథకాలు పెట్టుకోండి. కానీ మిగతా ఈ 2,23,00,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు చేసిన వాగ్దానాలకు ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేయమని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే అది కాలేజీలకే పోతాయి పైసలు, కాలేజీలు మళ్ళీ ఖర్చు పెడతాయి, స్టూడెంట్స్ మళ్ళీ ఖర్చు పెడతారు, మళ్ళీ మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ పెట్టేటప్పుడు ఎకనామిస్టులు ఏం చెప్తారంటే ఆ కరెన్సీ రొటేషన్, అంటే వెలాసిటీ ఆఫ్ కరెన్సీ అనేది అయితే ఉంటుందో ఒక దగ్గర ఆగద్దన్నట్టు, పైసా తిరుగుతూ ఉంటేనే సమాజంలో సంపద సృష్టి అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మీకు సంపద ఇచ్చేదే, మళ్ళీ మీకు ట్యాక్స్ ఇచ్చేదే, మళ్ళీ మీకు జిఎస్టీ ఇచ్చేటటువంటి రంగాలకే మేము ప్రాతినిధ్యం వేస్తూ మరి చెప్పడం జరిగింది. తులం బంగారానికి సంబంధించి, షాదీ ముబారక్కి సంబంధించి మీరు ఇస్తే పెళ్లికే ఖర్చు పెట్టుకుంటారు తప్పితే ఇంట్లో ఏం పెట్టుకోరు. కాబట్టి వాటికి డబ్బులు, అట్లా అన్ని సెక్టర్స్ మీరు ఇగ్నోర్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి అయ్యగారులు ఇప్పటివరకు మనకు ఆశీర్వాదం ఇచ్చారు. బ్రాహ్మణ పరిషత్ను కూడా మీరు ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా 1,000 కోట్ల రూపాయలు బ్రాహ్మణుల వెల్ఫేర్ కోసం కూడా పెట్టాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనందరం కూడా బాగుంటాం. అదేవిధంగా చాలామంది మొన్నటి నుంచి ఎప్పుడైతే ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం ఉన్నదో అందరూ కూడా వాట్సాప్లలో ఈసారి చాలా మందికి అవమానం అయిపోతుందని రకరకాలుగా చెప్తున్నారు. అవన్నీ పటాపంచలు చేసే విధంగా మీరు నిజంగా ఇలా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ కాదు తెలుగు ప్రజలందరికీ కూడా మీరు ఒక విశ్వాసాన్ని ఇచ్చిరాయి గారు. పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు,
శివుడు అమ్మవారు కలిసి ఉండే సంవత్సరం ఇది. కాబట్టి మనకు ఎదురు లేదని చెప్పి మాకు ధైర్యాన్ని నింపినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పరాభవ నామ సంవత్సరం అంటే పా అంటే పలుకుబడి, రా అంటే రాబడి, భా అంటే భవిష్యత్తు, వా అంటే వర్ధిల్లాలి తెలంగాణ ప్రజలందరికీ అని కూడా నేను తెలంగాణ జాగృతి తరఫున మరి కోరుతూ, ఎప్పుడైనా కాలమాన వాస్తు శాస్త్రాలను ఫాలో అవుతూ పని చేస్తే విజయం సాధిస్తాం. కాలానికి అనుగుణంగా నడుచుకున్నవాడే బాగుంటాడు. మన భారతదేశంలో కూడా అందరూ అదే చెప్తారు, టైం బాగాలేదురా అంటే ఇంట్లో కూర్చోసప్పుడేకా అని చెప్తారు, టైం బాగుందంటే పని చేయాలని అర్థం. సో కాలానుగుణంగా అంటే ఒక మంచి నక్షత్రం చూసి ముహూర్తం పెట్టుకుంటే మంచిగా విజయం జరుగుతుంది. ఒక మంచి వారం చూసి ముహూర్తం పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. ఇప్పటిదాకా అయ్యగారు చెప్పిండ్రు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసినట్టే అని చెప్పి నేను నమ్ముతూ, మరి వాళ్ళ అయ్యగారు పంచాంగ శ్రవణం ద్వారా మమ్మల్ని అందరినీ పునూతులు చేసినందుకు మళ్ళొకసారి జగనయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి రావాలి, వారు ప్రజల పక్షాన ఆలోచించాలి. రేపు పెట్టేటటువంటి బడ్జెట్తోని ఈ రాష్ట్ర పురోగతికి తోడ్పడే విధంగా బడ్జెట్ పెట్టాలి. ఈ తెలంగాణ ప్రజా జాగృతి పెట్టిన ప్రజా బడ్జెట్ నుండి మీరు సూచనలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మళ్ళొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.